హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ 5:30కి లేస్తాను. సో, త్వరగా లేస్తే పనులు కూడా త్వరగా అయిపోతాయి కదా! చూడండి, ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ అయితే చాలా బాగుంది. మా చిన్న గార్డెన్‌లో చిన్న రోజ్ ఫ్లవర్ వచ్చింది. ఈరోజు నేను టొమాటో పప్పు ఇంకా చపాతీ చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలకి ఎగ్జామ్స్ అనమాట. సో, ఆఫ్టర్నూన్‌కే వచ్చేస్తారు. ఏంటంటే చపాతీ చేస్తే కొంచెం బాగా తింటారు. అందుకని చపాతీ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ లేచాను కదా! పప్పు అలా కడిగి కొంచెం నానబెట్టేస్తే త్వరగా ఉడికిపోద్ది అని చెప్పేసి ఫస్టే నేను కందిపప్పు నీట్‌గా వాటర్‌తో వాష్ చేసి కొంచెం ఒక 10 మినిట్స్ అలా నేను నానబెట్టేస్తాననమాట. ఇక్కడ టొమాటో, పచ్చిమిర్చి అవి ముందే కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం పసుపు, కొంచెం కారం అవి యాడ్ చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తాను. అప్పుడు పప్పు మనకి త్వరగా ఉడికిపోతుంది. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. టైం ఉంటే ముందుగానే కడిగి పెట్టేసుకుంటాను. సో, అలా కడిగి పక్కన పెట్టేసాను. చపాతీ చేద్దాం అనుకున్నాను కదా! అందుకని పిండి కూడా ఇలానే ముందే కలిపి పెట్టుకుంటాము. ఒక హాఫ్ అన్ అవర్ అలా నానితే చపాతీస్ బాగుంటాయి అని చెప్పేసి ఇక్కడ నేను కొంచెం పెరుగు, కొంచెం షుగరు, కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను. చపాతీ సాఫ్ట్‌గా ఉంటాయి అని చెప్పేసి నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఇది కూడా ఇలా కలిపేసి మనం పక్కన పెట్టేసుకుంటే తర్వాత త్వరగా రుద్దుకొని చపాతీ చేసేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చపాతీస్ రుద్ది కాలుస్తాను. పిండి అయితే కలిపాను. కలిపి పక్కన పెట్టేస్తాను. పిల్లలు లేచేటప్పటికి పని త్వరగా అవ్వాలంటే మనం త్వరగా లేవాలి కదా! సో, అందుకే నేను త్వరగా లేస్తాను. పప్పు అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఎందుకంటే 10 మినిట్స్ అయిపోయింది కదా! ఇంకా పప్పు స్టవ్ మీద పెట్టాను. తర్వాత ఇల్లంతా ఎర్లీ మార్నింగ్ ఒకసారి అలా ఊడ్చుకుంటాను. ఓన్లీ హాల్ రూమే ఊడ్చేస్తాను. బెడ్రూమ్స్ ఏంటంటే ఇంకా పిల్లలు లేవరు కదా! సో, తర్వాత క్లీన్ చేసుకుంటాను. ఇక్కడ మధు త్వరగానే లేచింది. మధు ఎర్లీ మార్నింగే లేచిద్ది. రితు అయితే 7:30 అయిపోతుంది. వాళ్ళకి స్కూలే 9:30కి. సో, తర్వాత నేను మా హస్బెండ్ ఎర్లీ మార్నింగ్ ఇలా కాఫీ తాగందే డే కంప్లీట్ అవ్వదు కదా! సో, నేను మా హస్బెండ్ కాఫీ తాగుతాము. తర్వాత తను 6:30కి ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత నా పనులన్నీ నేను స్టార్ట్ చేస్తానన్నమాట. బయట ఇలా ముగ్గేసుకుంటాను. మాది చిన్న బాల్కనీ, అంత పెద్దదేం కాదు. సో, అలా చిన్న ముగ్గేసుకుంటాను. తర్వాత కాఫీ తాగి ముగ్గు పెట్టేలోపే పప్పు ఉడికిపోయింది. సో, పప్పును కూడా తాలింపు పెట్టేస్తామని చెప్పేసి బౌల్ పెట్టాను. దీంట్లో ఏంటంటే నేను కొంచెం చిన్నుల్లిపాయ కూడా యాడ్ చేస్తాను. చిన్నుల్లిపాయ నేను దేంట్లో ఏ తాలింపులోకైనా సరే చిన్నుల్లిపాయ యాడ్ చేస్తాను. నాకు ఆ టేస్ట్ ఇష్టం అనమాట, చాలా ఇష్టం. సో, ఇక్కడ అంతే ఉల్లిపాయలు యాడ్ చేశాను. పప్పుకి తాలింపు ఉల్లిపాయలు బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది కదా! సో, కొంచెం ఎక్కువ బాగా ఫ్రై అవనిస్తానన్నమాట. ఇలా ముందే రెడీ చేసి పెట్టుకుంటే పిల్లలు లేచిన తర్వాత మనకంత హడావుడి ఉండదు కదా! సో, మన పనులన్నీ ఈజీగా అయిపోతాయి. ఒక హాఫ్ అన్ అవర్ మనం ముందు లేచామంటే మన పనులన్నీ అయిపోతాయి. లేట్‌గా లేస్తే మనకి హడావుడి అయిపోతుంది కదా! అందుకని నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే లేస్తాను. నా పనులన్నీ ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకొని అప్పుడు పిల్లల్ని నిద్ర లేపుతానన్నమాట. ఇలా చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. పిల్లలకు కూడా ఈజీగా ఉంటుంది. పప్పు అయితే తాలింపు పెట్టేస్తున్నాను.
ఇలా పెట్టేసుకొని నేను మళ్ళీ కర్రీస్ అయినా పప్పు అయినా ఏదైనా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మార్నింగే గిన్నెలు కూడా తోమేసుకుంటాను. ఇంకా నాకు ఈజీ అయిపోతుంది. టైం ఉంటే అలా చేస్తాను. పప్పు అయిపోయింది. కొంచెం వాటర్ వేస్తాను. నాకు పప్పు మరీ గట్టిగా ఉంటే నచ్చదు. సో కొంచెం వాటర్ వేస్తాను. అలా అయితే బాగుంటుంది. చపాతీలోకైనా రైస్లోకైనా కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. మరీ టైట్గా ఉన్నట్టు అనిపిస్తే నాకు నచ్చదు పప్పు. సో అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. అలా ఒక 2 మినిట్స్ వదిలేస్తే బాగుంటుంది. ఇంకా కొత్తిమీర ఇదేంటంటే నేను ఇంట్లో పెంచుతున్నాను. సో నాకు ఇంట్లోనే ఉంటుందన్నమాట. ఇలా అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనము గ్రో చేసింది యూజ్ చేస్తున్నాం కదా. సో కొత్తిమీర మన ఇంట్లోదే ఫ్రెష్ కొత్తిమీర. అలా పప్పు చెప్పాను కదా, వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నేను మార్నింగే అవన్నీ గిన్నెలు అవన్నీ తోమేసుకుంటాను. ఇంకా పప్పు చేశాను, అయిపోయింది. తర్వాత చపాతీస్ చేస్తున్నాను. నేనేంటంటే మా కిచెన్ చిన్నది. సో నేను ఇలా కింద కూర్చొని పేపర్ వేసుకొని చపాతీస్ రుద్దుతాను. అలా అయితే నాకు ఈజీగా అయిపోతుంది. పేపరే యూస్ చేస్తాను ప్లేట్స్ కంటే కూడాను. పేపర్ అయితే ఏదైనా పిండి అలా ఉన్నా కొంచెం అలా ఆ డస్ట్బిన్లో వంపేసేసి మళ్ళీ పేపర్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు కదా. సో పని కూడా తగ్గుతుంది. అందుకని నేను ఎప్పుడూ ఇలానే చేస్తాను. చపాతీ పెట్టానన్నమాట. మధుకి యాపిల్ ఇంకా డ్రాగన్ ఫ్రూట్ పెట్టాను. రితుకి యాపిల్ ఇష్టం ఉండదు. సో ఓన్లీ డ్రాగన్ ఫ్రూటే పెట్టాను. స్నాక్స్కి ఆఫ్టర్నూన్కే వచ్చేస్తారు ఎగ్జామ్స్ ప్రజెంట్. సో అందుకని అది ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఫ్రూట్స్ అయితే కొంచెం బాగుంటుందని చెప్పేసి ఇలా పెట్టాను. బాగా తినేస్తుంది. మధు అయితే బాగా తింటుంది యాపిల్ ఏదైనా. రితు తినడు, కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు ఫ్రూట్స్ అంటే. తర్వాత వాళ్ళు స్నానం చేసి రెడీ అయిపోయారు. తర్వాత వాళ్ళకి టిఫిన్ పెట్టేస్తున్నాను. మధు చపాతీ తింటానంది. సో పప్పు విత్ చపాతీ పెట్టాను. రితు చపాతీ వద్దన్నాడు. బయట నుంచి బోండా టిఫిన్ తీసుకొచ్చుకున్నాడు. సో వాడి ప్లేట్లో పెట్టేశాను. ఎవరి టిఫిన్ వాళ్ళకి పెట్టేస్తే వాళ్ళు టిఫిన్ తినేసి రెడీ అవుతారు కదా. సో బాత్ చేశారు. నేను టిఫిన్ పెడుతున్నాను. ఇలా వాళ్ళే తినేస్తారు, నేను పెట్టనవసరం లేదు పిల్లలకి. మధు ఒక్కొక్కసారి తినిపించమంటుంది కానీ రితు మాత్రం ఓన్గా తినేస్తాడు. తర్వాత తినేశారు. స్కూల్కి రెడీ అవుతున్నారు. నేను వాళ్ళు తినేలోపు యూనిఫామ్ ఐరన్ చేసేసాను. సో వాళ్ళు ఇంకా యూనిఫామ్ వేసుకొని రెడీ అయిపోతున్నారు. పక్క టీవీ చూస్తున్నారు, రెడీ అవుతున్నారు. అలా స్నాక్స్, వాటర్ బాటిల్ అన్నీ కూడా వాళ్ళనే పెట్టుకోమంటాను. మనం పెడితే ఏంటంటే వాళ్ళకి అలాగే అలవాటు అయిపోతుంది. వాళ్ళు ఓన్గా పెట్టుకుంటే వాళ్ళకి బాగుంటుంది కదా అని చెప్పేసి నేను అక్కడ పెట్టేస్తాను. బ్యాగ్లో పెట్టను ఇప్పుడు. అలా పెట్టి వాళ్ళనే పెట్టుకోమంటాను. సో వాళ్ళకి అలవాటు అవుతుంది కదా అని చెప్పేసి. రితు అయితే రెడీ అయిపోయాడు. నెక్స్ట్ మధు కూడా రెడీ అవుతుంది. ఇలా రితు రెడీ అయిపోయి ముందే వెళ్ళిపోయాడు కిందకి. నెక్స్ట్ మధు రెడీ అయింది. బాటిల్, నాప్కిన్, బుక్స్ తక్కువే ఉంటాయి. ఎందుకంటే ఎగ్జామ్స్ కదా, ఆఫ్టర్నూన్కి వచ్చేస్తారు. సో ఈరోజు ఏ ఎగ్జామ్ అయితే అవే బుక్స్ తీసుకెళ్తారు. అన్నీ పెట్టుకున్నావా చెక్ చేసుకోమని చెప్తున్నాను. చెక్ చేసుకుంది. ఆటో వచ్చే టైం అయింది కదా. మధు కిందకి వెళ్తుంది. బాయ్ చెప్తుంది మధు. నేను కూడా వెళ్తాను. రోజు కిందకి వెళ్ళి ఇంటి ముందుకు ఆటో వస్తుంది. సో ఆటో వచ్చే వరకు ఉండి ఇంక నేను వచ్చేస్తానన్నమాట. పిల్లలకి రోజు అలా అలవాటు అయిపోయింది. ఆటో వచ్చేసింది. నేను దిగ్గానే ఆటో వచ్చేసింది. రోజు కొంచెంసేపు వెయిట్ చేస్తాము. ఈరోజు త్వరగా వచ్చేసింది. సో ఆటోలో మధు ముందు కూర్చుంది. అంతేనండి ఈరోజు.